ఏం చేస్తున్నావు అక్క? ఏమేమి కలిపినావు అందులో? అందులోనా నేను 3 గుడ్లు వేసాను. ఇందులోనేమో పెట్టచ్చు కదా, మళ్ళీ అది ఎందుకు డబల్ డబల్ పెడుతున్నావు? ఖర్చు కాదురా, నువ్వు ఒకటి తీస్తా. నేను ఎట్లా అట్లా నీకెందుకు? ఏమేమి వేసినవే అందులో కొత్తగా? యా సిరి ఆమ్లెట్ అయిపోయింది కదా, నా పని అయిపోయింది. ఈ వంటకం ఈ కొత్త వంటకం చూసి నువ్వు షాక్ కావాలి గణేష్. పెంకు మాడిపోతుంది. నాకు 2 ఆమ్లెట్లు. చూడండి, మీ ఇంట్లో ఆమ్లెట్ ఇట్లా చేస్తారా? ఆమ్లెట్ ఆమ్లెట్ గరం గరమైన ఆమ్లెట్. నూనె అయిపోయిందిరా. ప్యాకెట్ తీసుకోవచ్చు కదా మనం. ముందు ప్లాన్ ఉండదా నీకు? ఆయిల్ ఎక్కువ తినొద్దు అన్నారు డాక్టర్. మాడిపోతుంది అలా. ఏం మారిపోదు, దోశ కావాలి. ఏం మాడాలా? చూడకట్లా ఆయిల్ తీసుకో. అరే ఆయిల్ వేయకుండా కూడా వేయచ్చు దోశ. ఆయిలే యూజ్ చేయండి, అందుకే దోశలు అవుతున్నాయి. ఆమ్లెట్ దోశ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఆమ్లెట్ దోశ అవుతుంది. ఏమి రుచి, ఏమి రుచి, తినగా మై మరిచి రోజు తిన్నామంటే తాజా కూరలతో. ఫినిష్ దిస్ ఆమ్లెట్. ఒక అయ్యో రమా, దాన్ని అయిపోయిందయ్యా ఆమ్లెట్ దోశ. దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, నూనె, కారం. ఆమ్లెట్ దోశ. మీరు ఆమ్లెట్ దోశని తీసుకున్నారంటే బాగుంటుంది. ఆమ్లెట్ దోశ ఎన్ని దోశలు అయితే? ఏం దోశలే. జీలకర్ర వేసింది. జీలకర్ర బదులు అది సాజీ వేయచ్చుగా. జీలకర్ర వేస్తాను. తింటే తెలియాలి ఆమ్లెట్ కర్రీ. నూనె అయిపోయినా గానీ తీసుకోరా, అదో ప్యాకెట్లు ఉన్నాయిగా. అయ్యా ఒక్కదాని వేస్తే ఎట్లా? ఓ ఇది అద్భుతం, అద్భుతం. దోశ అవుతుంది. నువ్వు డిస్ట్ పెట్టినావు. సరిపోయింది నాయన, తిరిగిపోయింది. నాకేద్దులే. పడిపో పడిపో, కాలిపో కాలిపో. అమ్మరదేవుడా, దోశ నాకు కావాలి అక్క. అదిరిపోయింది దోశ. ఇట్లా ఏం మాట్లాడవు? అది పని చేసేటప్పుడు ఏం మాట్లాడడానికి వస్తుంది? దోశలు ఏమేమి వేయాలి చెప్పరా? తినేవాళ్ళు తింటారు కదా. వేడి వేడి ఆమ్లెట్ దోశ. ఆమ్లెట్ దోశ అయిపోయింది. బుడ్డది గ్యాస్ తక్కువ. బుడ్డ దోశ నాకేనా? బుడ్డోళ్ళకు బుడ్డ దోశ. ఎంత ఉంది తీలా? లేదు మొత్తాన్ని సాధించడం. నూనె లేకపోయినా కానీ లేకపోయినా ఆమ్లెట్ దోశ.
వితౌట్ ఆయిల్ తో ఆమ్లెట్ దోశ. ఓకే చెప్పు ఇక. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే నా వంట ఎట్లుందో జర కామెంట్ చేయండి. ఆమ్లెట్లు జర కొత్త రకంగా చేయాలంటే ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకేనా? అందరికైతే బాయ్ Bye, bye, bye. బాయ్ బాయ్ బాయ్.